ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. ఓలా అమిగోస్, హియర్ వీఆర్ ఎట్ ద డోమ్ స్టే ఇన్ ప్లేన్స్ మోంటానా. పొద్దున్న నిద్ర లేసినప్పటి నుంచి నా బుర్రలో ఒకటే ఆలోచన, కళ, డ్రీమ్స్. ఒక పాయింట్ వచ్చిన తర్వాత మనం ఒక కళ కంటాం, దానికోసమే బతుకుతూ ఉంటాం. సో మీ కళ ఏంటి? ఇది ఉంటే చాలరా, ఇంక దీని తర్వాత నాకు ఏమొద్దు అనుకునే ఒక డ్రీమ్ ఏంటి? సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ సంపాదించడమా, ఏదైనా మెడల్ గెలవడమా, పెళ్లి చేసుకొని ఒక ఫ్యామిలీ లైఫ్ గెయిన్ చేయడమా? వాట్ ఈస్ యోర్ డ్రీమ్? మేనిఫెస్ట్ ఇట్ ఇన్ ద కామెంట్స్. నెక్స్ట్ రీల్ లో ఐల్ డిస్కస్ యువర్ డ్రీమ్స్. వెల్కమ్ టు వైట్ ఫిష్. సో మనమైతే వైట్ ఫిష్ సిటీ బీచ్ కి అయితే వచ్చేసాం అమేగోస్. సో నిన్నే సిటీలో మనం ఒక వాటర్ యాక్టివిటీ చూసాం. అది చూసి నాకు ఏదో ఒక యాక్టివిటీ చేయాలనే గోల్ వచ్చింది. సో ఇవాళ ఏదో ఒక యాక్టివిటీ చేయాలని చెప్పి వి కేమ్ హియర్ టు డూ ప్యాడిల్ బోటింగ్. బై ద వే అమిగోస్, నా డ్రెస్ సెన్స్ ని ఇగ్నోర్ చేయండి, నేచర్ని ఎంజాయ్ చేయండి. నేను లావాను కదా, నా దగ్గర పట్టే బట్టలు ఇవే ఉండే. సో కైండ్లీ ఎంజాయ్ ద సీనిక్ వ్యూస్. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 లజ్జండ. దిస్ ఇస్ సంథింగ్ ఐ లైక్ టుడే. ఈ పిల్లల వాళ్ళ మమ్మీ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి వాటర్ని, ప్యాడల్ బోటింగ్ని అలవాటు చేస్తుంది. ఎందుకో తెలియదు, ఇట్లాంటివి చూస్తున్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అలా చుట్టుపక్కల ఎనర్జీతో మేము కూడా కొద్ది గొప్ప ప్యాడల్ బోటింగ్ నేర్చుకొని, అలా సీనిక్ వ్యూస్ చూస్తూ, కొన్ని ట్రిక్స్ ట్రై చేస్తూ, మొత్తానికి నేర్చుకొని అలా ఈ ఎక్స్పీరియన్స్ని ఎండ్ చేసామన్నమాట. That's it amigos, it's time to say bye to Whitefish. Let's go to the next place. Welcome to the House of Mystery. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ గ్రావిటీ అటు ఇటుగా ఉంటుంది, అంటే కరెక్ట్గా ఉండదు. దీని మీద చాలా స్టడీస్ చేశారు. ఇక్కడ ఎనర్జీస్ చాలా అబ్నార్మల్గా ఉంటాయి. ఒక పాయింట్లో ఒకరు నుంచొని ఇంకో పాయింట్లో ఇంకొకరు చూస్తుంటే వాళ్ళు పెద్దగా కనిపించడం, మరొకరు చిన్నగా కనిపించడం. ఇంట్లో కూడా మా బాడీ వెయిట్ ఇంకొక వైపు ఉంటే ఇంకొక వైపు చాలా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫోర్సెస్ ఉండే. దానివల్లే ఈ ఇంబ్యాలెన్స్. ఈ ఇంట్లో నడిచేటప్పుడు కూడా, లేకపోతే వేరే పనులు ఏదైనా చేసేటప్పుడు కూడా చాలా ఫన్నీగా అనిపించింది. మార్బుల్ కూడా పెట్టినప్పుడు యూజువల్గా పై నుంచి కిందకి రావాలి కదా, ఇక్కడ కింద నుంచి పైకి వెళ్తుంది. ఇలాంటి చాలా గమ్మత్తైన విషయాలు చూసాం. అండ్ దీని ఎంట్రీ జస్ట్ $16. నిజం చెప్పండి అమీగోస్, గ్రావిటీ కూడా సరిగ్గా లేకుండా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫోర్సెస్, ఎనర్జీస్ని చూపించడానికి ఎవడైనా $16 ఎంట్రీ పెడతాడా? నాకు ఇదే తేడా కొట్టి నేను గూగుల్ చేశాను. బేసిక్గా ఇదంతా ఇల్యూజన్ అనమాట. సో నా టేక్ ఏంటంటే, వెళ్ళి ఆ ఇంట్లో ఫ్రెండ్స్తో అటు ఇటు పడుకుంటా నవ్వుకుంటామంటే వెళ్ళండి, ఇట్స్ ఓకే. కానీ పెద్ద సైన్స్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే డిసప్పాయింట్ అవుతారు అనేది నా ఫీలింగ్. దాట్స్ ఇట్ అబౌట్ ద హౌస్ ఆఫ్ మిస్టరీ అమిగోస్. అండ్ నౌ లెట్స్ గో టు ద క్రేజీ అకామిడేషన్ ఫర్ ద డే. వెల్కమ్ టు ద గ్లేషియర్ గ్లాంప్ ఇన్ కోరం, మోంటానా, విత్ కామన్ క్లబ్ హౌస్ అండ్ డీర్స్ అరౌండ్. దాట్స్ ఇట్ ఫర్ ద డే అమిగోస్. సీ యూ టుమారో.